రెండు మాటలు. మీద ఉన్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాము. నన్ను ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టారో నాకైతే అర్థం కాలేదు. మరి నా మీద నమ్మకం ఉంచి లైజన్ ఆఫీసర్ అని నాకు ఒక పోస్ట్ ఏదో క్రియేట్, నా తరపు నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కావాలస్తున్నాను. నేను కామరాజు గారికి చెప్పాను, నాకు ఇంత పెద్ద బాధ్యత అప్పచెబుతున్నారు మీరు, నేను తిరగలనా లేడీని అని అంటే, మేడం మీరు చేయగలరు, మీ వెనక మేము ఉంటాము, మీరు కానివ్వండి అన్నారు. సో మరి కార్యవర్గం మరి ఏ నమ్మకంతో అయితే నాకు ఈ పదవి అప్పగించిందో తెలీదు. నేనైతే దాన్ని 100% నా సాయశక్తిలా నేను దానికి న్యాయం చేస్తానని సెలవిస్తున్నానంటే మీ అందరం సభాముఖంగా. అదేవిధంగా మనం ఒక 6 days బ్యాక్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నాము, కానీ ఆ సెలబ్రేషన్లు ఏం గుర్తులేదండి. ఇప్పుడు ఈ జెండా పండుగ చూస్తుంటే ఈ రోజే మనకేదో కొత్త సంవత్సరంలో పెద్ద పండుగ చేసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి ధన్యవాదాలు చెప్తాను. మనం పేదరికంలో ఎందుకున్నామని తెలుసుకోవాలంటే చదువు లేకపోవడం కారణం. ఆ చదువు లేకపోవడం వల్ల అవకాశం లేదు, ఉద్యోగం లేదు, ఉద్యోగం లేకపోతే ఆదాయం లేదు. కాబట్టి మనం అంబేద్కర్ గారు ఆయన చదువు సమాజాన్ని కల్పించి ఈ రోజు మనం ఇంత పెద్ద సభ నిర్వహించే అవకాశం దొరికింది. స్టేట్ SC ST తెలంగాణ. జై భీమ్. ఇక్కడికి వచ్చే ట్రేడ్ యూనియన్ మనకు అవసరం లేదు అన్న ఏదైనా అర్థం వచ్చి ఉండే. సో రిమైన్ అన్ని విషయాలని మళ్ళీ దాని లోతుల్లోకి వెళ్లకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ ట్రేడ్ యూనియన్స్కి ఏ హక్కులు అయితే ఇచ్చిండో SC ST ఉద్యోగులకు కూడా అవే హక్కులు ఇచ్చిండు అనే సబ్జెక్టు ఏదైతే ఉందో, ఇదే ట్రేడ్ యూనియన్స్ ప్రతి కంపెనీ నెగోషియేషన్స్ అంటే వాట్ ఎవర్ నెగోషియేషన్స్ మేడ్ బై ద మేనేజ్మెంట్ బిట్వీన్ మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీస్ కమ్యూనిటీ. సో ట్రేడ్ యూనియన్స్కి మాత్రమే ఆ నెగోషియేషన్ పవర్స్ ఇచ్చాయి. ఇది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్. సో అందుకే ట్రేడ్ యూనియన్స్ యొక్క అవసరత ఎంత ఉంది అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. వెరీ ఫస్ట్ అసోసియేషన్ ఆర్ ట్రేడ్ యూనియన్, బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి ట్రేడ్ యూనియన్ ఏదైతే ఉందో అది బౌద్ధ కార్మిక సంఘం. దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షుడు. బాబాసాహెబ్ బాంబే ఏదైతే టెక్స్టైల్ మిల్స్ ఉండేనో వాటిలో ఉన్న కార్మికులకు కూడా ఒక సంఘాన్ని పెట్టడం జరిగింది. సో ట్రేడ్ యూనియన్స్ కోసము బాబాసాహెబ్ అంబేద్కర్ సపరేట్గా ఒక సబ్జెక్ట్నే చెప్పడం జరిగింది. క్యాపిటలిజం, బ్రాహ్మణిజం ఈ దేశంలో ఎంతగా ఈ దేశాన్ని రేపు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయనేది ఆ రోజుల్లోనే చెప్పింది. సో సచ్ ఏ బ్యూటిఫుల్ బ్రెయిన్, ఎక్సలెంట్ బ్రెయిన్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదవడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో, డిజిటల్ ప్రపంచంలో చాలామంది ఫోన్కి అడిక్ట్ అయ్యారు. ఆ ఫోన్లో ఎక్కువగా గొప్ప గొప్ప సాహిత్యాన్ని, ఈ చరిత్రను మనం డౌన్లోడ్ చేసుకొని చూసి ఒక ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన పిల్లలకు చెప్పారు. నేను యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చే సమయానికి 2004, 2005 నుంచి చాలా దగ్గర నుంచి డాక్టర్ అంబేద్కర్ ఉద్యమాన్ని, దానికి అనుబంధమైనటువంటి బహుజన ఉద్యమాన్ని చాలా దగ్గర నుంచి చూస్తున్నాను. గత 3 సంవత్సరాల క్రితం స్వయంగా రాజకీయ రంగంలోకి కూడా మా వైఫ్ ద్వారా చాలా దగ్గరగా ప్రజల్ని చూసినప్పటికీ నిజంగా మనము డాక్టర్ అంబేద్కర్ ఆలోచన విధానం వైపు వెళ్తే ఎంత సమాజం ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూసినాం. దాంట్లో మీడియా మిత్రులు ఎవరు ఉంటే వారికి కూడా, ఇక్కడ ఉన్న అధికారులకు, అనధికారులకు అందరికీ కూడా నా యొక్క జైభీం తెలియజేస్తున్నాను. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నెలలో చాలా ముఖ్యమైన పండుగలు వస్తున్నాయి. ఆ పండుగల సందర్భంగా సీజనల్ గ్రీటింగ్స్ కూడా తెలియజేస్తున్నాను. చాలా రోజులుగా నాతో ఇక్కడ ఉన్నటువంటి మెట్రో జోన్ బాధ్యులు బాలరాజ్ గారు, దయాకర్ గారు, ఈ సెంట్రల్ సర్కిల్ సంబంధించినటువంటి అంజయ్య గారు, తర్వాత కామరాజ్ గారు, వారి కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ జెండా పండుగ కార్యక్రమాన్ని మనం పెడదామని చెప్పి చాలా రోజుల నుంచి అన్నారు. అది కొంత జరుగుతూ జనవరి 3వ తారీఖు ఫిక్స్ అయిపోయింది. అది డిసెంబర్లోనే ఫిక్స్ అయిపోయింది. డిసెంబర్ ఎప్పుడు ఫిక్స్ అయిపోయింది? డిసెంబర్ సమ్వేర్ 10-11 ప్రాంతంలో ఫిక్స్ అయిపోయింది. అయితే అక్కడ మా మదర్ కింద పడిపోయి తలకు దెబ్బ తగిలి పుర్రె లోపల ఒక 1.5 ఇంచ్ థిక్నెస్తో బ్లడ్ క్లాట్ అయింది. దానికంటే ముందు బ్లీడ్ అయింది. దాంతో ఒక మేజర్ హెడ్ సర్జరీ యశోద హాస్పిటల్లో జరిగింది. దానికి
దాదాపు 13-14 లక్షలు ఖర్చు అయినప్పటికీ, రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టినప్పటికీ ఆమె మాకు దక్కకుండా పోయింది. ఆమె 24/12/2024లో ఆమె మన నుండి దూరం అయిపోయింది, భౌతికంగా దూరం అయిపోయింది. అది ఆమె పెద్ద కర్మ ఏదైతే ఉంటుందో, రిచువల్స్ మనం సాంప్రదాయబద్ధంగా జరిపే ఆ రిచువల్స్ ఏదైతే ఉంటుందో అది అనుకోకుండా జనవరి 9 చేస్తే జనవరి 1 వచ్చింది. అంటే 24-25 నాడు ఆల్రెడీ కొంతమంది పండుగ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, మళ్ళీ జనవరి 1 నాడు ఇబ్బంది కలుగుతుంది. 11 అనేది కూడా ఈ పెద్ద కర్మకు చాలా అనుకూలమైందనే ఉద్దేశంతో పెద్ద కర్మ జనవరి 11వ రోజును నిర్ణయించినప్పుడు అది 3వ తేదీ వచ్చింది, జనవరి 3వ తేదీ వచ్చింది. ఈ జనవరి 3వ తేదీ ఇక్కడ జెండా పండుగ ఉంది. దీన్ని ఏ విధంగా చేయాలి మనం వీళ్ళని, అంటే నేను మాట ఇచ్చిన తర్వాత నేను ఎట్లా తప్పుకోవాలనే ఉద్దేశాన్ని నేను బాగా ఆలోచిస్తే, సరే ఏదైతే ఏముంది జనవరి 3 నాడే మొదలు పెడదాం. జనవరి 3 నాడు నేను పొద్దున్నే ఇటు వచ్చి ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేసి మళ్ళీ నేను మా అమ్మగారి పెద్ద కర్మ కార్యక్రమాలు చేసుకుందామనే ఉద్దేశాన్ని నేను అనుకున్నాను. కానీ అనుకోకుండా డిసెంబర్ 31 నాడే అంజయ్య ఫోన్ చేసి, సార్ జనవరి 3వ తారీఖు మేము అందరం అక్కడికి వస్తున్నాం, మళ్ళీ ఇంకొక రోజు మంచి రోజు మనం అందరికి కలిసి వచ్చే అవకాశాన్ని కూడబలుకొని మనం ఒక కార్యక్రమం చేద్దాం సార్ అని చెప్పి అంజయ్య నుంచి నాకు ఫోన్ రావడం జరిగింది. మా అమ్మగారి గురించి ఇక్కడ మాట్లాడాలని నాకు లేదు, కానీ మా అమ్మగారి ఈ మరణం అనేది, వారి యొక్క పెద్ద కర్మ అనేది, జెండా కార్యక్రమం అనే దాన్ని మనం ఎందుకు పెట్టుకుంటున్నామంటే, వెనకటి నుంచి కూడా పూర్వకాలంలో చదువు రానప్పటి నుంచి మొదలు పెడితే చదువు వచ్చి జ్ఞానవంతులై దేశాలన్నీ ఏర్పాటు చేసి ప్రభుత్వాలన్నీ ఏర్పాటు చేస్తున్నప్పుడు కూడా జెండా అనేది ముఖ్యమైనది. ఈరోజు ఐక్యరాజ్య సమితిలో దాదాపు 200 పైచిలుకు దేశాలు ఉన్నాయనంటే 200 పైచిలుకు దేశాలకు సంబంధించిన అన్ని జెండాలు కూడా సపరేట్గా ఉన్నాయి, ఏ ఒక్కటి కూడా ఒకదాంతో కలదు. అదేవిధంగా మనము చాలా సందర్భాల్లో మరి ప్రతి 2 ఏళ్ళకు జరిగే సమ్మక్క సారక్క జాతరకు వెళ్తాం. మనం సమ్మక్క సారక్క జాతరలో ఒక 50 మంది 100 మంది ప్రయాణం చేస్తుంటే అక్కడ మన వాళ్ళందరూ బంధువులందరూ వచ్చినప్పుడు మరి లక్షలాది మంది అక్కడికి వస్తారు. కాబట్టి అక్కడ ఒక మనిషిని మనం గుర్తుపట్టాలని అంటే ఒక పెద్ద కర్రకి వాళ్ళదైన ఒక టవల్ కానీ లేకుంటే ఏదో ఒకటి దస్తి కానీ దాని మీద వేసి తీసుకెళ్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే ఈ దస్తి అనేది మాకు సంబంధించింది, ఎక్కడైనా ఆగమైనా కానీ ఆ దస్తి దగ్గరికి వచ్చి ఆగాలి. అట్లా మన యొక్క అస్తిత్వం, మన గౌరవం, మన యొక్క ఒక యూనిటీకి సంబంధించిన ఇష్యూ. మనము ఏంది అది మనం ఏదైతే మనం కథలలో రంగస్థల నాటకాల్లో ఒక పద్యం ఉంటుంది, జెండాపై కపిరాజు ముందు శ్రితవాజిని కూర్చి. శ్రితవాజిని అంటే ఏనుగు, అది గుర్రాలను ఉంచి మేము నడిపిస్తున్నామంట. అంటే అర్జునుని యొక్క రథానికి జెండాపై కపిరాజు అనే చిహ్నం ఉంటుంది, ఆ జెండానే అర్జునుంది అని చెప్పి శ్రీకృష్ణుడు ఆ విధంగా అక్కడ చెప్పడం చాలా ఫేమస్ పద్యం. ఇది వెంకట కవులు రాసిన పద్యము. నేను ఎందుకు చెప్తున్నానంటే మనం తొందరగా గుర్తు రావడం కోసం. అంటే ఎవరు ఏ రాజైనా, ఏ దేశమైనా, ఏ ప్రజలైనా వారి యొక్క అస్తిత్వాన్ని ఇక్కడ మనుగడ సాగిస్తున్న, మా ఈ రాజ్యంలో మనుగడ సాగిస్తున్న కార్యక్రమాన్ని తెలియజేయడం కోసం జెండా కార్యక్రమం ఉంటుంది. ఆ జెండా పండుగలాగా చేసుకొని మన యొక్క అస్తిత్వాన్ని, మన యొక్క యూనిటీని ఎప్పటికప్పుడు మనం తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపడతాం. ఇక్కడ ఈ జోన్లో సెంట్రల్ జోన్, మెట్రో జోన్, తర్వాత సెంట్రల్ ఆఫీస్ బేరర్లు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని మరి అందరికీ అనుకూలమైన తేదీలను, తర్వాత వారి రకరకాల మాటలు మాట్లాడుతున్నప్పటికీ కూడా ఇతరులన్నింటినీ కూడా ఒక దగ్గర చేర్చడం కోసం ఏర్పాటైనటువంటి అన్ని మాటలను సమకూర్చి మాట్లాడుతున్నటువంటి ఈ మెట్రో జోన్ కమిటీ, తర్వాత సర్కిల్ కమిటీ అందరికి కూడా నా యొక్క వారికి ఒక కృతజ్ఞతాభివందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇట్లా ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా మన ముందు ఆవిష్కరించడం, మనం ఏకీకృతం కావడానికి పాటుపడుతున్నటువంటి మొత్తం యూనిట్ అందరికి కూడా మన యొక్క రాష్ట్రం యొక్క కార్యవర్గము, రాష్ట్రం యొక్క సర్వ సభ్యులందరి తరఫున కూడా మీ అందరికి కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఎందుకనంటే మనం ఎన్నోసార్లు మనం మన చాలా సందర్భాల్లో మనము చాలా లెక్చర్లు ఇస్తుంటాము, తర్వాత ఈ యొక్క జెండా పండుగ గురించి చెప్పుకుంటూ ఉంటాము. మన యొక్క జెండా పండుగ గురించి గొప్పగా చెప్పే ఒక కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకున్నాం. కాబట్టి మీ అందరికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని జెండా పండుగను బ్రహ్మాండంగా చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలని ఇంతకుముందు మాట్లాడిన వక్తలందరూ కూడా మన యొక్క యూనిటీని, మన యొక్క సమస్యలను సాధన కోసం గురించి కూడా చెప్పడం జరిగింది. సమస్యలు అంటే నాకు గుర్తొచ్చింది, ఈరోజు హైకోర్టులో దాదాపు మనం 4 కేసులు వేసాం. అందులో 22484 మెరిట్ ర్యాంకింగ్ గురించి, తతిమా 3 కేసులు మనము కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ గురించి వేయడం జరిగింది. ఈ కాన్సిక్వెన్షియల్ సీనియర్ ఏ ఒక్క రిట్ పిటిషన్ పై మనం వేసిన రిట్ పిటిషన్ పై ఒక్కదానికంటే కూడా ఒకటి కౌంటర్ దాఖలు చేయకుండా సంవత్సరాలు కాలయాపన చేస్తున్నటువంటి ఈ యొక్క మన యొక్క మేనేజ్మెంట్ ని త్వరలోనే మనం డైరీ ఆవిష్కరించుకున్న మరుసటి రోజు నుంచే వారిని ఖచ్చితంగా నిలదీసి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసి ఈ కోర్టులు మనకు ఎవరికి అనుకూలమైనా పర్వాలేదు దాని యొక్క జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ जोर से बोलो, प्यार से बोलो, जय भीम जय भीम। अरे दिल से बोलो, प्यार से बोलो, जय भीम जय भीम जय भीम जय भीम। आजमाबाद डिवीजन परिधि आजमाबाद ఎలక్ట్రిసిటీ డివిజన్ పరిధిలో టీ&ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. జెండా ఆవిష్కరణ అంటే ఇది మా అస్తిత్వానికి, అసోసియేషన్ సాంఘిక హోదా, అసోసియేషన్ గౌరవం, మా సభ్యుల గౌరవార్థం కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది. ఇది ఇలా కాదు, కొన్ని వందల జెండాలు కూడా ఇంతకుముందే ఆవిష్కరించడం జరిగింది. ఇక ముందు కూడా ప్రతి డివిజన్లో, ప్రతి సబ్ డివిజన్లో, సెక్షన్లో కూడా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని సందర్భంగా. అదేవిధంగా తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎస్సీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్కి సంబంధించి ఒక ముఖ్యమైన 2 సమస్యలు ప్రభుత్వం దగ్గర కానీ, ఈరోజు గౌరవ కోర్టు దగ్గర కానీ 2 పెండింగ్లు ఉన్నాయి. ఆ 2 విషయాలు ఏమిటంటే మెరిట్ కమ్ రోస్టర్ కమ్ సీనియారిటీ అనే దానికి బదులుగా మెరిట్ ర్యాంకింగ్ అనే దాన్ని కొత్త దాన్ని తీసుకొచ్చారు. కాబట్టి అది ఎక్కడ కూడా లేని విషయాన్ని తీసుకొచ్చారు. కాబట్టి దాని మీద మా నిరంతర పోరాటం కొనసాగుతూనే ఉంది. మేము కోర్టులో కేసు కూడా వేశాము. అట్లాగే కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ పై కూడా మేము కేసులు వేశాము. అది కూడా ఎక్కడ లేని విధంగా మా మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ ఎలక్ట్రిసిటీ సెక్టార్లో ఉన్నటువంటి 4 కంపెనీల మేనేజ్మెంట్స్కి ఈ సందర్భంగా మేము ఒక విజ్ఞప్తి లేదంటే డిమాండ్ కూడా చేస్తున్నాం. త్వరలో వాటిని పరిష్కరించాల్సిందిగా కోరుకుంటున్నాం. మేము కోర్టులో కేసులు వేస్తే దానికి కనీసం అఫిడవిట్లు కూడా మీరు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. దాన్ని ఇమ్మీడియట్గా మీరు కేసులకు సంబంధించిన ఆయా కేసులకు రిట్ పిటిషన్ సంబంధించిన అఫిడవిట్లు కూడా మీరు సబ్మిట్ చేస్తే బాగుంటుంది. దాని ద్వారా ఈ ఏవైతే కేసులు ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా బెంచ్ మీదకి వచ్చి గౌరవ జడ్జిలు సంబంధించిన జడ్జిలు కూడా దాని మీద ఒక జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు దీన్ని సహకరించాలని కోరుకుంటున్నా. ఇది ఎందుకంటే యావత్ రాష్ట్రం దీని మీద ఆధారపడి ఉంది. యావత్ రాష్ట్ర ఉద్యోగుల యొక్క సీనియారిటీకి సంబంధించిన, ప్రమోషన్ సంబంధించిన, రిక్రూట్మెంట్ సంబంధించిన విషయాలన్నీ కూడా దీంట్లో పొందుపరిచి ఉన్నాయి. కాబట్టి దీన్ని ఒక పరిష్కార మార్గంగా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, అట్లాగే మాన్యశ్రీ ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారు మాకు ఎనర్జీ మినిస్టర్గా కూడా ఉన్నారు. వారు త్వరలోనే ఒక మంచి నిర్ణయాన్ని, ఒక సోదర భావంతో, ఒక మంచి పాజిటివ్ దృక్పథంతో ఒక నిర్ణయం తీసుకొని మరి అందరికీ, సమాజంలో ఉన్నటువంటి అందరి యొక్క సమాన అవకాశాలు సామాజిక న్యాయం పరంగా ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.